वक्रतुण्ड महाकाय कोटि सूर्य समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। మీ అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాస్తు దోషాల గురించి వాటి యొక్క పేర్ల గురించి కొన్ని తెలుసుకుందాం. సో దాదాపుగా మన ఇంటి చుట్టుపక్కల కానీ మన గ్రామంలో కానీ తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మనం ఏదైతే వింటుంటామో వాస్తు దోషం ఏర్పడుతుంది అని అంటుంటారు. కానీ వాస్తు దోషం ఏర్పడుతుంది అన్నప్పుడు దాని పేరేమిటి అనేది మనం దాని గురించి అబ్జర్వ్ చేయము, దాని గురించి ఆ పేరును తెలుసుకోము అనే విధానం అనేది ఎప్పటి నుండో మనందరి లోపల ఉంది. కానీ ఈరోజు వాస్తు దోషాలు వాటి పేర్లు ఏమిటి, యాక్చువల్గా వాటి యొక్క వర్డ్స్ ఏమిటి, అది ఏ విధంగా వస్తుంది అనేది కూడా ఈరోజు ఎపిసోడ్లో చెప్దాము. సో ఎపిసోడ్ పెద్దగా అయితే దాన్ని నెక్స్ట్ ఎపిసోడ్గా పోస్ట్ చేద్దాము. సో శ్లోకంలో, సంస్కృత శ్లోకంలో వాటికి ఏదైతే దోషాల పేర్లని ఇవ్వడం జరిగింది. సో అది దేని వలన ఏర్పడుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక శ్లోకాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము, లేదా రెండు శ్లోకాలను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సమయం ఎక్కువైనట్లయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం కంటిన్యూ చేద్దాము. సో చదువుకుందాం. ఇప్పుడు లైక్ చదువుతాను, మీరు వినండి. సో అంధకం రుధిరం చైవ కుబ్జం కణం బాధీరకం దిగ్వత్రం చిపిటం చైవ వ్యంగజం మరణం తథా. ఇక్కడ రిజల్ట్ వచ్చింది ఈ వర్డ్లో. సో ఈ శ్లోకం యొక్క మీనింగ్ నేను చెప్తాను. రెండో శ్లోకం చదువుదాం. కుటిలం కుబ్జకం చైవ సుప్తాం చ శంకాపళకం విఘటం చ కతారకం కైంకరం షోడశం స్మృతం. సో ఇక్కడ చూడండి, ఈ రెండు శ్లోకాల ఏదైతే ఎన్ని వాస్తు దోషాలు ఉన్నాయి, ఆ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తుంది. షోడశం స్మృతం 16 ఉన్నాయి అని చెప్తుంది. అయితే ఈ ఒక్కొక్క వర్డ్ ఉంది కదా, అంధకం అంటే ఏమిటి, ఆ వాస్తు దోషం ఎలా ఏర్పడుతుంది అనేది ఆ వర్డ్ చెప్తుంది. రుధిరం, దీనివలన ఎలాంటి వాస్తు దోషం ఏర్పడుతుంది, దానికి పేరేమిటి, రుధిరం అంటే అది ఎలా ఏర్పడింది. సో ఇట్లా 16 వర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ శ్లోకంలో కూడా దాని యొక్క ఫలితం వచ్చింది, ఈ యొక్క 2 లైన్లది ఇక్కడ. సో ఈ వాస్తు దోషాలు ఏర్పడతాయి అని మాత్రమే మనకు తెలుసు, కానీ పేర్లు అనేవి దాదాపుగా మనం అడగలేకపోయాము. వాస్తు దోషాలను అంటారు, కానీ వాస్తు దోషం పేరేమిటి అనేది మీరు అడగడం లేదు. దోషం ఏర్పడుతుంది, అలా పెట్టుకోకపోతే ఆ దోషం వస్తుంది, ఇలా పెట్టుకోకపోతే ఈ దోషం వస్తుంది, దోషం రావద్దు, చెప్పింది వినాలా, చేసుకోవాలా, మీ మంచికే అని ఈ మాటలు అనేవి మనం వింటుంటాము సమాజంలో. కానీ ఆ దోషం పేరేమిటి నువ్వు అడగలేకపోతున్నావు. సో నువ్వు అడిగితే వాళ్ళు చెప్పాలి. చెప్పలేదు అన్నారంటే వాస్తులో కంప్లీట్గా వాస్తు పరిజ్ఞానము, జ్ఞానము ఆ విషయం పైన లేదు అని అర్థంగా మీరు అర్థం చేసుకోవాలి. సో అంధకం అనే వర్డ్, ఇది కూడా వాస్తు దోషం. రుధిరం అనేది కూడా ఒక పేరు. కుబ్జాం అనేది ఒక పేరు, అంటే ఒక వర్డ్, దోషం యొక్క వర్డ్. కాణం అనేది ఒక పేరు. బాధీరకం అనేది ఒక వర్డ్, ఏదైతే వాస్తు దోషం ఉంటుందో అది. ఇదొకటి చూడండి. దిగ్వత్రం ఇదొకటి, చిపిటం ఇదొకటి, వ్యంగజం ఇదొకటి, నెక్స్ట్ కుటిలం ఇదొకటి, కుబ్జకం ఇదొకటి, ఇలా ఇంకా ఉన్నాయి. ఇవి చూడండి. శంకాపళకం, ఇగో సూప్తం, విఘటం, కతారకం, ఇది చూడండి. ఇవన్నీ 16 వర్డ్స్ ఉన్నాయి దీంట్లో. దీన్ని ప్రతి వాస్తు గ్రంథాలలో కొన్ని చోట విశ్లేషణ వచ్చినప్పుడు వీటిని చెప్పడం జరిగింది. అయ్యా, ఈ విధంగా నువ్వు ఏదైతే నిర్మించుకుంటావో దానిని సరైన విధానంలో నిర్మించుకోలేకపోతే ఇలాంటి దోషాలు వస్తాయి అని వాటి యొక్క వర్డ్స్ని సంస్కృత భాషలో ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి వర్డ్ని
కూడా మీనింగ్ ఏమిటి అనేది ఈ వీడియో లెంత్ ఎక్కువైనట్లయితే దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే షార్ట్ వీడియోలలో కూడా చేసి మీనా వాస్తు యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ షార్ట్స్లో నేను పెడతాను. మీరు వినండి, తెలుసుకోండి ఎలా ఏర్పడుతుంది అనేది. మీరు ఈ వాస్తుకు సంబంధించిన విషయాలను కూడా ప్రజలందరూ తెలుసుకొని చైతన్యవంతులు కావాలి అనేది నా యొక్క కోరిక. సో ఈ 2 శ్లోకాలలో ఎన్ని వాస్తు దోషాలు ఉన్నాయనేవి మొట్టమొదటిసారిగా మనం తెలుసుకుంటున్నాం. లైక్ అదో తెలిసేయండి. 1 16 షోడశం స్మృతం 16 ఉన్నాయి, 16 వాస్తు దోషాలు ఉన్నాయి. మరి రెండవది వేద దోషాలు కూడా అంటారు. సో వేద దోషాలు కూడా వస్తుంటాయి, వేద దోషాలను కూడా పరిగణలో తీసుకోవాలి. అయితే మెయిన్గా వాస్తు దోషాలు మొత్తం ఎన్ని రకాలు? సో ఈ విధమైన ప్రశ్నలు కూడా ఎందరికీ ఉద్భవించినవి. సో వాటన్నిటికీ కూడా సరైన సమాధానం దాదాపుగా గ్రంథాలలో విశ్లేషణ చేయడం జరిగింది. దాంట్లో ఈ 2 శ్లోకాలను నేను మీకు చెప్పాను. ఈ 2 శ్లోకాల ద్వారా విషయం ఇంకొక శ్లోకం పైన ఆధారపడి ఉంది. దాన్ని కూడా ఎపిసోడ్ చేసి అప్పుడు నేను మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ వాస్తు దోషాలు అనేవి మీరు పేర్లు అనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వాస్తు దోషం ఏర్పడుతుంది, అలా ఏర్పడుతుంది, అలా జరుగుతుంది అనేది కాకుండా అసలు దోషం అంటే ఏమిటి, సరైన విధంగా ఒక మీరు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నప్పుడు వాస్తుని ఇది ఏదైతే విషయం ఉందో దీన్ని నమ్మొచ్చు అనేవాళ్ళు కొందరు ఉంటారు, అసలు అవసరం లేదు అనేవారు కొందరు ఉంటారు. సో అవసరం లేని వారితో మనకు అవసరం లేదు. సో అవసరం ఉంది నేను పాటిస్తాను అన్నప్పుడు సరైన విధంగా ప్రణాళిక వాస్తు ప్లాన్ ఇంటికి సంబంధించి తీసుకున్నప్పుడు దాంట్లో చెప్పిన విషయాలని పాటించినట్లయితే ఆ విధంగా దోషాలు అనేవి ఏర్పడవు, తప్పులు అనేవి ఏర్పడవు. సో ఆ చెప్పిన విధంగా నిర్మించినట్లయితే అప్పుడు దోషాలు ఏర్పడతాయని ఈ శ్లోకం అనేది చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ప్రతి వర్డ్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకా కంటిన్యూ చేస్తాను. అదేవిధంగా యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో ఈ ప్రతి వర్డ్ యొక్క మీనింగ్ చూడండి. ధన్యవాదాలు.